ఎసెన్షియల్ అయిపోయింది. మొబైల్ ఫోన్ ద్వారానే ప్రతి ఒక్క సర్వీస్ జరుగుతుంది. ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ, మనం ఎన్ని కరెంట్ బిల్ కానీ, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఆన్లైన్లోనే జరుగుతుంది. అది ఆసరాగా చేసుకొని సైబర్ నేరస్తులు అమాయక ప్రజల నుంచి మన నగదుని కాక మన పర్సనల్ డేటాని కూడా చోరీ చేస్తారు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎస్పెషల్లీ మనకు అసలు ఎలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయని మినిమం నాలెడ్జ్ ఉండాలి. అది మేము ఈ పోలీస్ ద్వారా మీకు కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, మీరు ఎవరైనా ఫోన్ కేవైసీ అప్డేషన్ చేస్తామని బ్యాంకింగ్ నుంచి కానీ ఎవరైనా ఎస్ఎంఎస్ పంపిస్తాం, మీరు లింక్ ఓపెన్ చేయండి. అస్సలు అనవసరంగా అన్నోన్ లింక్స్ ఓపెన్ చేయకండి. దాని ద్వారా మన అకౌంట్ అనేది, మన బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే డిజిటల్ జరిగిందని కానీ, మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా మీ బ్రదర్స్ని కానీ నమ్మకండి. ఏ ప్రభుత్వ సంస్థ కానీ ఆన్లైన్ ద్వారా అమౌంట్ అధికారులం ఈడీ ఏజెన్సీ అని ఏదన్నా ఏజెన్సీ పేరు చెప్పి మీకు ఆన్లైన్లో అమౌంట్ అడుగుతారంటే అది 100% సైబర్ అఫైర్. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం సెట్ చేస్తున్నాం ప్రైవేట్ జాబ్స్ కోసం. ప్రతి ఒక్కరూ సెట్ చేసేటప్పుడు మీకు పార్ట్ టైం జాబ్స్ కోసం ఏం చేస్తారంటే మీకు కొన్ని అన్నోన్ లింక్స్ ఉంటాయి. అవి మీకు తెలిసి తెలియదు. దాంట్లో పార్ట్ టైం జాబ్ కోసం ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఒక 1000 పెడితే మీకు 2000 వస్తాయి. మీకు చిన్న చిన్న టాస్క్లు ఇస్తుంటారు. మీరు కొన్ని ఒక కంపెనీ కానీ ఒక హోటల్ 5 స్టార్ హోటల్ కానీ మీరు రేటింగ్ ఇవ్వండి అంటారు. కొన్ని ఆప్షన్ ఇస్తే మీరు ఏ ఇచ్చినా మీకు 100% మీరు ఫుల్ఫిల్ అయ్యారు. మీకు 100% జాబు. మీరు 1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 2000 ఇస్తాడు. ఫస్ట్ ఒక 2 times మిమ్మల్ని చీట్ చేస్తాడు. తర్వాత మరి నేను ఒక 20,000 పెడితే నాకు 40,000 వస్తాయి. తర్వాత इसका बहुत ज़्यादा people can take advantage. So most I'll just tell a few of these which I experienced in my policing career. किस टाइप से लोगों को fraud किया जाता है. How many of you do trading here? कोई ट्रेडिंग करता है? शेयर मार्केट, स्टॉक मार्केट? Nobody. Okay. It's a good thing and a bad thing also. The thing does it more or less. जैसे जैसे आपको awareness आएगा, you will go towards this mutual. These are called saving instruments. So you put some money there, either in mutual funds in which you can give some monthly contribution. वो बढ़ते रहता है 8%, 10% yearly उसका बढ़ते रहता है. Very good. It's a very good saving instrument compared to fixed deposits in banks. Or it depends on the cycle and everything. Let it be very clear, it is false. ठीक है. एक या दो बार ऐसा हो सकता है कि maybe the stock has given 25-30% return, but in the long run it will not continue. It is not sustainable unless it's a very good company जो अभी startup हुई है, let's say Tesla, US की तरह, all those things. But routine में the things, the return which we can usually 15%, उससे ज़्यादा if anybody is claiming, it is a risky thing. वो 20% it may or may not give, but it is also possible कि तुम्हारा सारा पैसा डूब भी जाएगा उसमें. So be very careful when it comes to the stocks and all these trading things. One more trading का जो चलता है वो है futures and options. I don't think anybody of you is doing it right now, but उसमें ऐसा होता है कि एक दिन में आपका 100% बढ़ जाता है, ऐसे claims आते हैं. But the statistics says that 90% of people like you and me, जो रिटेल है, जिनको कुछ उतना आइडिया नहीं है, 90% of them lose their money in that. नहीं, तो you will not get profit in that. So be very careful when you are investing in this.